ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సభ పెట్టబోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ ని చూసుకోండి, తెలంగాణ సంగతి మీకెందుకు అని చాలా మంది రాజకీయ నాయకులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు లేదా కవిత గారు కావచ్చు వీళ్ళందరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఆయన రావడానికి వీళ్ళకున్న బాధ ఏంటంటారు? తెలంగాణ పవన్ కళ్యాణ్ గారు సభ ఎందుకు పెడుతున్నారు? పవన్ కళ్యాణ్ నోట్ నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారు పిఏ గారు కానీ ఏమైనా చెప్పారమ్మా? సమాచారం ఏమైనా ఇచ్చారు? తెలంగాణ ఎందుకు పెడుతున్నారు? రేపు తెలంగాణ అవతరణమ్మా, తెలంగాణ అవతరించింది, దానికి సంబంధించిన అభిమానులు రమ్మన్నారు. ఒక సభ పరంగా తెలంగాణ గురించి, అభివృద్ధి గురించి అన్నీ ఒక 2 మాటలు చెబుతాడు. తెలంగాణ గుర్తించండి అని కొన్ని పదాలు చెబుతాడు. ఆయన తెలంగాణ కోసం 900 మంది చనిపోయారు, ఏమైపోయారని 2-3 క్వశ్చన్లు వేస్తాడు అంతే. దీన్ని కూడా రాజకీయం 2 ప్రాంతాల మధ్య విభేదం లేపే లెక్కన ఆయన మాట్లాడతాడు. ఆయనకేం అవసరం అమ్మా? ఆంధ్రాకి డిప్యూటీ సీఎం అయ్యాడు, అభివృద్ధి పరంగా పరిగెడుతున్నాడు, కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నారు, ఫ్యాక్టరీలు కంపెనీలు అన్నీ వస్తున్నాయి. ఇంకేం కావాలి వాళ్ళకి? తెలంగాణకు వచ్చే కన్నా కూడా అక్కడికి ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది. 7 వస్తుంది, అది 10-25 దాకా వస్తుంది. ఇంకేం కావాలి మరి? అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ జనసేన పార్టీని కానీ టీడీపీ పార్టీని కానీ పునరుద్భావన ఏమైనా చేసే పరిస్థితులు అవసరమే లేదమ్మా. తెలంగాణలో ఉంది బీజేపీ రావాలని మోడీ గారు మంచి పట్టుబట్టి ఉన్నారు కాబట్టి బీజేపీకి సాయం చేయడానికి ఆయన ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా రాజకీయం ఎత్తాలంటే బీజేపీ పార్టీ తరపునే మాట్లాడతాడు తప్ప ఆయన పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఆయనకి లేదు అంతే. అంటే తెలంగాణ పరిస్థితుల గురించి ఆంధ్ర ప్రస్తావిస్తుంది కానీ ఆంధ్ర పరిస్థితుల గురించి తెలంగాణ వాళ్ళు ప్రస్తావించట్లేదు కదా, ఎందుకు మీరు కూడా ఎవరు పట్టించుకున్నారమ్మా? తెలంగాణ గురించి ఎవరు పట్టించుకున్నారు? ఒక నాయకుడి పేరు చెప్పిన ఈ పనికి మాలిన రిపోర్టర్లు చేసిన వ్యాఖ్యలు, ఎటేటో వెళ్ళిపోయిన వ్యాఖ్యలు తప్ప ఒక విలువ ఉన్న రిపోర్టర్కి వాల్యూ పోగొట్టుకుని ఆడేదేదో నోటికి వచ్చినట్టు వాగి మళ్ళీ తర్వాత క్షమాపణ చెప్పి పిచ్చోడయ్యి ఆ పిచ్చోడికి 10 మంది పిచ్చోళ్ళు మాటలు సపోర్ట్ పలకడం తప్ప తెలంగాణ ఆంధ్ర విభేదం ఏడుందమ్మా? జనాల మధ్యలో పోయిందమ్మా అది. అప్పుడు కావాలని చేసుకున్నారు, వచ్చింది, ఉపయోగపడింది అంతే. హైదరాబాద్కు సంబంధించిన చుట్టూ బాగుపడి తప్ప తెలంగాణ 9 జిల్లాలు ఏడ బాగుపడిన చరిత్ర కనపడలేదు. అందరికీ అర్థమైంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కేసీఆర్ లాంటి వాళ్ళకి రిజల్ట్ ఇచ్చారు. మిగతా 9 జిల్లాలు హైదరాబాద్ గెలవలేకపోయింది కదమ్మా. హైదరాబాదే చేశారు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ అభివృద్ధి 7 జిల్లాల్లో చేయలే కాబట్టి అంత రిజల్ట్ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు శ్రద్ధ పెట్టారు. కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ జిల్లాల్లో తిరుగుతున్నారు. వాళ్ళ జిల్లాలు కాకుండా మిగతా జిల్లాల్లో కూడా తిరుగుతున్నారు. అరే బాబు చూడాలని చెప్పేసి రిజల్ట్ కోసం ఈసారి ఎదురు చూస్తున్నారు, శ్రమ పడుతున్నారు రాజకీయ పరంగా. ఇక పనికి పాలనాటోళ్ళు లేని వాళ్ళు వచ్చి ఓటులు పెట్టి పార్టీలు పెడితే ప్రయోజనం ఉండదు. పనికి వచ్చే మాటలు మాట్లాడాలి జనానికి. ఆ లక్షణాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడికి ఉండే మరి అదే మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే వాళ్ళ చరిత్ర చెప్పక్కల 60 సంవత్సరాల నుంచి తింటానే ఉంది, ఇంకా తినే రందిలోనే ఉంటున్నారు. కొంతమంది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మారారు. మారిన వాళ్ళు ఎవరూ మాట్లాడతారు కాబట్టి వాళ్ళు మంత్రుల్లో ఉన్నారు, మంత్రి పదవులు అనుభవిస్తున్నారు, దర్జాగా తెలంగాణని రేయాలుతున్నారు. తెలంగాణ ఫార్మేషన్ డే ఉంది, మరి దీని సందర్భంగా ఏం మాట్లాడాలి? ఇద్దరు సంతోషపడుతున్నారు. అటు ఆంధ్ర వాళ్ళు సంతోషపడుతున్నారు, ఇటు తెలంగాణ వాళ్ళు సంతోషపడుతున్నారు. మరి ఆంధ్ర ఇప్పుడు తెలంగాణలో ఇక్కడ పెట్టారు ఏది జూబ్లీ హిల్స్, జనం కోరుకున్నారు కాబట్టి మంత్రి ఆయన ఎమ్మెల్యే గారు, ఎవరు ఎమ్మెల్యే? ఆంధ్ర ఆయన కాదుగా, ఇక్కడ ఆయనగా, ఇక్కడ పుట్టిన ఆయన, ఇక్కడ చరిత్ర ఉన్న ఆయన బొమ్మ పెట్టేపటికి సంతోషపడుతున్నారు. అది చాలు, ఇంకేం కావాలి? ఖమ్మంలో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టారు, అది దేవుడికి కాదంటే ఒక కత్తి పెట్టేసి వేరేగా మార్చేశారు. ఇంకేం కావాలి? చరిత్ర చేసిన మంచిని ఎవరు మర్చిపోరమ్మా. అటు తెలంగాణ వాళ్ళు కానీ అటు ఆంధ్ర వాళ్ళు కానీ అభిమానం అనేది పడిందంటే కనుక ఆడు ఎంత పాప పని చేసినా కానీ ఆడు గుండెల్లో ఉండిపోతాడు. అలాగే స్వాగతిస్తారు. ఇక మనకి ఉంటుంది కదా, నేను వైసీపీని అంటే వాళ్ళు టీడీపీని అంటారు. ఇదంతా ఈ రామాయణం అంతా రాజనం కాదే, అంతా కామనే. కాబట్టి తెలంగాణ ఆంధ్ర మధ్య ఎటువంటి విభేదాలు లేవు, వదిలేశారు. ఇప్పుడు వాళ్ళ కలయికే రేపు ముందడుగు పడబోతుంది భారతదేశానికి. అంటే ఇంత పోరాడి ఇంతమంది అమరవీరులు అయిపోయి ప్రాణాలు అర్పించి తెలంగాణను సంపాదించుకుంటే రీసెంట్ గా ఒక మాజీ మంత్రి అసలు తెలంగాణ అన్న పదం డిక్షనరీలోనే లేదు అన్న మాటలు మాట్లాడుతున్నారు కదా. మనం ఏం చెబుతామమ్మా? కొంతమంది రీసెంట్గా మా ఆంధ్రాలో కూడా రాష్ట్రానికి రాజధానే లేదు, దేశానికి ఒకటే రాజధాని అన్నారు చూసావా. ఇక అట్లాంటి అగ్రమేధావులు తయారవుతున్నప్పుడు వీళ్ళ గురించి ఏం పట్టించుకుంటారు? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన, 3 రాజధానులని రాష్ట్రాన్ని దిగ్ చేసిన ఆయన మళ్ళీ రాష్ట్ర రాజధానే లేదంట. మళ్ళీ చివరికి మా గానికి వచ్చాడు. గన్ అంటే మళ్ళీ నా పేరు అనుకోవద్దు. ఇట్లాంటి వాళ్ళు పెరిగిపోవడం వల్ల ఏంటంటే స్వార్థం పెరిగిపోతుంది. అరే బాబు నా పేరు ఉండిపోవాలి, ప్రతి ఒక్కరింట్లో నేను దేవుళ్ళలాగా నన్ను పూజించాలి అని పిచ్చి పెట్టిన వాళ్ళు కొంతమంది ఉండటం వల్లే రాజకీయానికి విలువ లేకుండా వాల్యూ లేకుండా పోతుంది. నాయకుడు అంటే నాయకుడు లక్షణాలు ఉండాలి, కనపడాలి. నాయకుడు లక్షణాలు అంటే ఇప్పుడు ఎక్కడ పైటాలు రవి ఏడో ఆయన రాయలసీమ హైదరాబాద్ చేసాడు, కానీ మా తెనాల్లో ఆయన విగ్రహం ఉండిద్ది తెలుసు. ఆయన విగ్రహం ఉంటుంది ప్రతి ఏటా ఆయన పుట్టినరోజు అప్పుడు ఆయన అప్పుడు చేస్తారు. ఆయన కొడుకు వస్తాడు, అక్కడికి వచ్చేటట్టు చేస్తారు.
తర్వాత ఫీలింగ్ అనేది వేరే ఉంటుందమ్మా. ఒక్కసారి ఆయన చేసిన పని ఒక్కటే, ఒక కాలువ వ్యవహారం మీద వచ్చి మాకు నీళ్ళు వచ్చేటట్టు, గుంటూరుకు నీళ్ళు వచ్చేటట్టు చేశాడు. ఆ వ్యవహారం ఒక్కటి చాలు, జన్మ గుర్తుంచుకుంటాం. అట్లాంటి జన్మ ఉంటుంది. కాబట్టి ఎవరు ఏంది తక్కువ అంచనా వేయద్దు. ఇటు తెలంగాణ ప్రజలు తెలుసుకుంటున్నారు, అటు ఆంధ్ర వాళ్ళు తెలుసుకుంటున్నారు. నాయకుల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతున్నారు అంతే. ఓకేనా?